నేను ముంబై శాండ్విచ్ చేయబోతున్నా. లడ్డు కావాలా నాయనా? సో బేసిక్లీ అది నా ఫేవరెట్ శాండ్విచ్. సో ముంబై ప్రతిసారి చెప్పను రా. నో యూస్ వాడు విండు. నేను ఎన్విక్ బావ అయితే ఎన్వి నాకు మధ్యలో అవుతుంది. అంటే ఏంది ఎందుకు ఇవన్నీ? సో మమ్మీ నువ్వు జరుగు. ఏమైందిరా? హలో హలో రాయన్, ఇది మనం హోమ్ టూర్ చేస్తలేము. కింద ఇగో ఈ మొత్తం పొలం కూడా మా రాయందే. ఇగో అవునా? నిజమా? అంటే ఏంది ఎందుకు ఇవన్నీ? మంచి చీజీ టేస్ట్, చట్నీ టేస్ట్, అన్ని టేస్ట్ వచ్చేస్తాయి. అందుకే కదా Next. మమ్మీ నీ కుక్స్ లా నేను నీ అసిస్టెంట్ కుక్ ఉన్నా. బాగుందా గాయస్ మా శాండ్విచ్? చూడడానికి ఎలా కనిపిస్తుంది? కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. కానీ ఈ ఆలు మసాలా అండ్ చట్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది. కళ్ళు మూసుకొని చెప్తున్నా. మమ్మీ కళ్ళు మూసుకొని చెప్తాను కదా, కళ్ళు మూసుకో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీస్ ఛానల్ శ్రద్ధా స్విష్. ఓకే, ఈ రోజు వీడియోలో నేను ముంబై శాండ్విచ్ చేయబోతున్నా. లడ్డు కావాలా నాయనా? అది కూడా నా ఫేవరెట్ శాండ్విచ్. లాస్ట్ టైం చేసా కదా ఆమ్లెట్ చీజ్ శాండ్విచ్, అలాగే ముంబై శాండ్విచ్. ఆ శాండ్విచ్ కంటే ఇంకా అన్నిటికంటే నాదే ఆ ఫేవరెట్ శాండ్విచ్. అది గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో బేసిక్లీ అది నా ఫేవరెట్ శాండ్విచ్. సో ముంబై ప్రతిసారి చెప్పను రా. నో యూస్ వాడు విండు, వాడు విండండి. ఇక్కడ ప్రతిసారి ఆ శాండ్విచ్ నేను తింటా. ఇప్పుడు చెప్పు. నేను ఎన్వి మా మధ్యలో మా మామ వాళ్ళ కూతురు. నేను ఎన్వికి బావ అయితే ఎన్వి నాకు మధ్యలో అవుతుంది. అంటే ఏంది ఎందుకు ఇవన్నీ? వెరీ గుడ్, సూపర్. సో మమ్మీ నువ్వు జరుగు. ఏమైందిరా? 3 నెక్స్ట్ ఇట్లా మొత్తం క్లాస్. యాక్చువల్లీ పైప్స్ కి ఇట్లా వాల్ పేపర్ ఉండే కదా, ఇక్కడ ఉంది. ఎవడు అడిగాడు రా నిన్ను? అక్కడ పైన చూడండి. ఏమైందిరా? హలో హలో రాయన్, ఇది మనం హోమ్ టూర్ చేస్తలేము, మనము శాండ్విచ్ వీడియో చేస్తున్నాం. కింద ఇగో ఈ మొత్తం పొలం కూడా మా రాయందే. ఇగో అవునా? నిజమా? మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, మేము ఈరోజు శాండ్విచ్ చేస్తున్నాము. అండ్ అది ఒథెంటిక్ ముంబై స్టైల్ శాండ్విచ్. చాలా ఈజీగా చేసి చూపిస్తాను పిల్లలు తినేలాగా. అండ్ ఫస్ట్ అయితే వీళ్ళందరికీ స్నానాలు చేపించి నేను కూడా రెడీ అయిపోయి ముందుకు వస్తా. సో ఈ ఈవినింగ్ టైంలో వాళ్ళకి వేడివేడిగా బాంబే శాండ్విచ్ ప్రిపేర్ చేసే ముందు చిన్నగా నా స్కిన్ని కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. సో నా స్కిన్ని రిపేర్ చేయడానికి నేను ఇది విల్వాది బెటర్ ఏజింగ్ సీరం వాడుతున్నాను. సో ఇదేంటంటే నా స్కిన్ కోసం చెప్పాలంటే ఒక వెల్నెస్ ట్రీట్ అని చెప్తా. ఎందుకంటే అంటే బెటర్ ఏజింగ్ సీరం అంటే ఏజింగ్ అనేది నాకు కన్సర్న్ అసలు కాదు. బట్ స్కిన్ రిపేర్ చేయడానికి, స్కిన్ని ఫర్మ్గా చేయడానికి, లాంగ్ లాస్టింగ్గా స్కిన్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఈ విల్వా సీరం అయితే నేను వాడుతున్నాను. ఈ సీరం ఒక ప్లాంట్ బేస్డ్ పౌడర్డ్ అండ్ సూపర్ జెంటల్ ఫార్ములా, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో బకూచి ఆయిల్, బ్లూ పీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, న్యాచురల్ పెప్టైడ్స్ అండ్ పామోగ్రానైట్ ఆయిల్ని యూజ్ చేశారు. దీనివల్ల ఏంటంటే వ్రింకిల్స్ని సాఫ్టన్ చేసి న్యాచురలీ ఫర్మ్నెస్ని తెస్తుంది మన స్కిన్లో. అలాగే ఓవర్ నైట్ స్కిన్ని డీప్గా హైడ్రేట్ కూడా చేస్తుంది. సో చెప్పాలంటే ఈ సీరం చాలా బిగినర్ ఫ్రెండ్లీ కూడా, అంటే టీనేజర్స్కి కూడా సేఫే. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా లేదంటే న్యూ మామ్స్కి కూడా చాలా సేఫ్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ అన్ని స్కిన్స్కి కూడా సూట్ అవుతుంది మనకు. కొన్ని వీక్స్లోనే నేను నా స్కిన్లో డిఫరెన్స్ అయితే చూస్తున్నాను. ముందు కంటే ఎక్కువ ఫామ్గా, రేడియంట్గా కనిపిస్తుంది. బెటర్ ఏజింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజింగ్, బట్ ఇట్స్ అబౌట్ మూవింగ్ ఫార్వర్డ్ బ్యూటిఫుల్లీ. సో నా స్కిన్ రిపేర్ అయిపోయింది. మీరు చూడొచ్చు నా స్కిన్ ఎంత బాగా గ్లో అవుతుందో. అండ్ ఎవ్రీ డే అంటే ఆల్మోస్ట్ 28 డేస్ నుండి అయితే వాడుతున్నా. అండ్ ఈ విల్వా బెటర్ ఏజింగ్ సీరం రిజల్ట్స్ మీరు విజిబుల్లీ చూడాలనుకుంటే సజెస్టబుల్ ఏంటంటే ఒక 28 డేస్ ఎవ్రీ నైట్ బిఫోర్ బెడ్ వాడండి, చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ నా కూపన్ కోడ్ SH20ని యూజ్ చేస్తే మీకు ఇంకా 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. సో ఈ సీరంని
మీరు కొనుక్కోవాలనుకుంటే విల్వాస్ వ్యాలీ ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెళ్ళి కొనుక్కోండి, మీకు కూడా విజిబుల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. నా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి. కమాన్ శాండ్విచ్ చేసేసుకుందాం. హలో, మళ్ళీ ఈరోజు కొత్త కిచెన్లో చూస్తున్నారు నన్ను. సో మా రాయన్కి ఇష్టమైన బాంబే శాండ్విచ్కి ఫస్ట్ కావాల్సింది ఇలాంటి టోస్టర్. సో మీకు ఈ టేస్ట్ అంటే ఈ శాండ్విచ్లో ఏంటంటే టేస్ట్తో పాటు ఒక రకమైన ఫీల్ ఉంటుంది. అది చూస్తేనే తినాలనిపిస్తుంది. అది ఎందుకంటే అది ఇట్లాంటి టోస్టర్లో వాడు చేసిస్తాడు కాబట్టి, ఇట్లా పెంక మీద చేయడు. సో పిల్లలు ఆడుకునే మూడ్లో ఉన్నారు. రాయన్ ఏంటంటే మమ్మీ అన్నీ రెడీ చేసి పెట్టు తొందరగా, అంతా రెడీ అయినాక నేను వస్తాను అని చెప్పిండు. సో వాళ్ళు ఆడుకోవడమే బెటర్ ఈ టైంలో, ఎందుకంటే నాకు పని చేయడానికి దొరుకుతుంది. Please push me. Please push me. Come. Yanvi, your turn. సో ఈ బాంబే టోస్ట్ చేయడానికి దానికి రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆలూ మసాలా, ఒకటి గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే కొత్తిమీర ఫ్రెష్, కాడలతో ఉన్నా పర్వాలేదు, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, నిమ్మకాయ రసం అండ్ కొంచెం జీలకర్ర, సాల్ట్, అంతే. ఈ 4-5 ఇంగ్రీడియంట్స్తో మనకు చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆలూ మసాలా. సో ఆలూ మసాలాకు ఆలూ బాయిల్ చేసి రెడీ పెట్టుకున్నా, కొంచెం పసుపు, తాలింపుకు ఆవాలు, జీలకర్ర, సాల్ట్, అంతే. ఒక 1 or 2 పచ్చిమిర్చి వేస్తా అండ్ లాస్ట్కి చాలా కొత్తిమీర వేయాలి. సో కొత్తిమీర ఎక్కువ వేయాలి, అంతే. చాలా సింపుల్ అండ్ బేసిక్ ఆలూ మసాలా, కానీ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. అండ్ శాండ్విచ్ చేయడానికి బ్రెడ్ కావాలి. సో మీకు ఇష్టమైన బ్రెడ్ తీసుకోండి. బేసిక్గా అయితే వైట్ బ్రెడ్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైట్ బ్రెడ్ చెప్పిన. అండ్ యూ నీడ్ లాట్స్ ఆఫ్ బటర్. సో ఇంకా ఇదే ఇంగ్రీడియంట్స్. చలో చట్నీ అండ్ ఆలూ మసాలా చేసేసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్చర్ నాకు వచ్చింది కదా, ఈ టెక్స్చర్ ఒకవేళ మీకు రావకపోతే, మీకు కొంచెం చట్నీ ఒకవేళ పల్చగా అయితే, మీరు ఏంటంటే మీ దగ్గర చట్నీ అంటే ఇడ్లీ దోశలు చట్నీ చేయడానికి పుట్నాల పప్పు వాడతాం కదా, అది కొంచెం వేస్తే న్యాచురల్గా చట్నీ థిక్గా అవుతుంది. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్లో కొంచెం పుట్నాలు వేయాలి, అంతే. సో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలూ మసాలాని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, సో కర్రీకి తగినంత కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్, జస్ట్ తాలింపు మట్టుకే పెట్టు. తాలింపుకి జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక్క పచ్చిమిర్చి చిన్నగా చేసుకొని వేసేసుకుంటా, ఎలాగో తీసేస్తాము. కొంచెం పసుపు, అండ్ ఇది కొంచెం చిట్పట్లాడంగానే దీంట్లో ఆలు వేసేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ నేను కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నా కాబట్టి కొంచెం వేస్తున్నా. ఇప్పుడు లెట్స్ మిక్స్ ఇట్. సో ఆలు మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం జస్ట్ లైట్గా
ఒక చిన్న స్పూన్ అంతా ధనియా జీలకర్ర పౌడర్. సో దానివల్ల ఏంటంటే స్పైసీనెస్ ఘాటదంతా కాదు కానీ లైట్గా ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంతే, జస్ట్ ఇట్లా స్ప్రింకల్ చేసినట్టు. కానీ ఇందులో ఈ కొంచెం కూడా చాలా ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఈ ఆలు మసాలాకి ద స్టార్ ఇంగ్రీడియంట్ ఏం తెలుసా? కొత్తిమీర. సో కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకోవాలి, దానివల్లనే ఫ్లేవరు. మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి. మన ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది. చట్నీ రెడీ, ఆలు మసాలా రెడీ, బటర్ ఉంది, బ్రెడ్ ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రాయన్ని తీసుకొచ్చి శాండ్విచ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే వాడు చెప్పిండు కదా మమ్మీ అన్నీ రెడీ చేసి పెట్టు, నేను వచ్చి శాండ్విచ్ చేస్తా అని. సో వాడిని తీసుకొస్తా, శాండ్విచ్ చేద్దాం. హలో గైస్, బాంబే టోస్ట్ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నువ్వు హెల్ప్ చేస్తావు నాన్న, నాకు నీకు చిన్న పని ఇస్తా, ఓకేనా? ఒక చిన్న పని ఏంటంటే, ఇగో ఈ బటర్ ఉంది కదా, ఇట్లా బ్రెడ్కి పెట్టు, నేను చూపెట్టాలి ఎట్లా చేయాలో. చూడనా, ఇగో ఫస్ట్ గిట్లా అనాలి, ఓకేనా? ఇట్లా నీకు బటర్ కొంచెం ఇష్టమా ఎక్కువ ఇష్టమా? ఎక్కువ కదా. సో ఇట్లా నీట్గా ఇట్లా పెట్టి, ఇప్పుడు నేను ఒకటి పెట్టినా కదా, నువ్వు ఇంకొకటి నాకు పెట్టి చూపి. ఇగో. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇంత పెట్టుకున్నాను తెలుసా? ఇటు సైడ్ దీని మీద ఉన్న బటర్ ఇటు సైడ్ రుద్ది ఇది తీసుకొని వేరే సైడ్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. ఓకే, అన్ని బ్రెడ్స్కి ఇలానే పెట్టుకోవాలి బటర్. థ్యాంక్ యూ రా. సో మా రాయన్ అన్ని బ్రెడ్స్కి నాకు బటర్ పెట్టిస్తాడు. అప్పటి వరకు ఏంటంటే నేను బ్రెడ్కి చట్నీ పెట్టాలి. సో ఫస్ట్ ప్రాసెస్ బ్రెడ్కి నీట్గా ఇలా బటర్ పెట్టేసుకొని, నెక్స్ట్ ఏంటంటే మనం ఇది పెట్టుకోవాలి, మమ్మీ చట్నీ. ఓకే, ఇలా. మమ్మీ నేను కూడా దీనికి చేస్తా. చట్నీ పెడతావా? సరే, ఇగో స్పూన్ తీసుకో. సో ఇది కూడా బటర్ ఎట్లా నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నామో ఈ చట్నీ కూడా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మా రాయన్కి చాలా ఇష్టమైన ఆలు నేను వేస్తాను, ఓకేనా? ఆలు కా చాలు బేటా, తెలుసా? రా, నీకు చాలా పెట్టానా కొంచెమే పెట్టానా? చాలా ఎక్కువ పెట్టానా బేటా? ఓకే, స్మాష్ స్మాష్ స్మాష్. సో ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా, ఓకే? సో ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మా రాయన్కి ఏంటంటే దీని మీద ఒక చీజ్ స్లైస్ కావాలి. బేసిక్గా ఇక్కడ వరకు సేమ్ రెసిపీ. దీని తర్వాత అంటే ముంబైలో టోస్ట్ ఇలాంటి ఇష్టం ఉన్న వెజిటబుల్స్ పెట్టించుకొని అలా శాండ్విచ్ చేస్తారు. బట్ మా రాయన్ వెజిటబుల్స్ తినడు కాబట్టి వానికి మెల్లిగా తర్వాత అలవాటు చేద్దాం. ఈరోజు అయితే చీజ్ స్లైస్. హోల్డ్ దిస్, ఇది పట్టుకో. నేను పెడతా మమ్మీ. సరే, పెట్టేది. నాకు డైమండ్ షేప్ లో పెట్టాలి. అట్లా అంటే చీజ్ బయటకు వచ్చేస్తుంది మరి. ఓకే మమ్మీ, కొంచెం సాస్ పెట్టవా? ఎస్, కొంచెం కెచప్ కూడా దీని మీద వేద్దాము. సో లైట్గా జస్ట్ అది కూడా తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలా? ఎస్, అన్నిట్లాగా స్ప్రెడ్ 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 స్ప్రెడ్. ఇది కూడా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే నీకు బుక్కకు వస్తుంది టేస్ట్, మంచి చీజీ టేస్ట్, చట్నీ టేస్ట్, అన్ని టేస్ట్ వచ్చేస్తాయి. అందుకే కదా మమ్మీ నీ కుక్స్ లా నేను నీ అసిస్టెంట్ కుక్ ఉన్నా. అందుకే కదా రాయన్న ప్రతి కుకింగ్ వీడియోలో నా అసిస్టెంట్ చెప్పి పక్కన పెట్టుకుంటా, ఓకేనా? ఇది దీని మీద ఇలా పెట్టేసి మమ్మీ నాకు ఒకసారి ఇప్పుడు రాయన్ దీంట్లో మనం శాండ్విచ్ చేసుకుంటాం, ఓకేనా? సో గ్యాస్ వెలిగించుకొని
ఇది వాష్ చేసుకున్నా. కొంచెం ఇది వేడెక్కాలి, జస్ట్ ఒక 10 సెకండ్స్ అట్లా హీట్ అయితే అది హీట్ ఎక్కేలోపు దీనికి లైట్గా మనం బటర్ పెట్టేసుకోవాలి. అండ్ ఎక్కువ పెట్టుకుంటే కూడా బటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో జస్ట్ కొంచెం పెట్టేసి దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా బటర్ సైడ్ డౌన్ ఈ విధంగా. పైన సైడ్ కూడా లైట్గా బటర్ పెట్టుకుంటే విదిన్ మినిట్స్లో సూపర్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో దీని మీద కొంచెం మీడియం గ్యాస్ మీద ఇలా టోస్ట్ చేసేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్లో అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ ఉంటే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. దీంట్లో ఒక్కటే ఏంటంటే మనం పక్కనే ఉండి చూసుకుంటా ఉండాలి, అది ఒకటే ఒక ఫ్లా అంతే. బట్ అంటే మనం పాన్ మీద కూడా చేసేసుకోవచ్చు, అప్పుడైతే 2-3 శాండ్విచ్ ఒకేసారి అవుతాయి. దిస్ టేక్స్ కొంచెం టైం. సో ఇది లోపు నేను మిగతా శాండ్విచ్ కూడా చేసేసుకుంటా. సో 2 సైడ్స్ కూడా చాలా బాగా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేద్దాం. ఇంకొక శాండ్విచ్ నా కోసం చేసుకుంటున్నా. సో నేను చెప్పాను కదా వెజ్జీస్, ఇంకొక శాండ్విచ్ నా కోసం చేసుకుంటున్నా. నేను చెప్పినాను కదా సేమ్ ఈ ఆలూ పైన వెజిటబుల్స్ పెట్టి ఇస్తారు కాబట్టి సింపుల్గా ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ దీంట్లో పెట్టేసి శాండ్విచ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. దీనిపైన కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, దాంతోనే చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది. దీని మీద ఈ బ్రెడ్ పెట్టేసి దీన్ని టోస్ట్ చేసేసుకుందాం. సో రాయన్తో పాటు నా శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. లక్ష్మీ పుట్ వాడైతే ఇట్లనే పెట్టేస్తాడు, ఇట్లా దడిల్ మనేసి ఇస్తాడు. బాగుందా గాయస్ మా శాండ్విచ్? చూడ్డానికి ఎలా కనిపిస్తుంది? కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను. శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. దీన్ని ప్లేటింగ్ చేసేది ఒక పద్ధతి ఉంటుంది, మీకు చూపిస్తా. సో ఇది రాయన్ శాండ్విచ్, ఇది నాది వెజ్జీస్ది శాండ్విచ్. ఫస్ట్ అయితే రాయన్ శాండ్విచే ప్లేట్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని కట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ దీని మీద స్టార్ ఇంగ్రీడియంట్. సో ఇది బటర్ అయితే సూపర్గా మెల్ట్ అయిపోతుంది. శాండ్విచ్ రెడీ. ఇప్పుడు మా రాయన్కి ఏంటంటే ఒక స్మైలీ కావాలంట. స్మైలీ చేద్దాం. 1 2 ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక నోస్ కూడా ఇప్పుడు నోస్లు గిజ్లు రావు. చూస్తున్నారా గైస్ శాండ్విచెస్ ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో? ఇది నా శాండ్విచ్, ఇది రాయన్ శాండ్విచ్. టేస్ట్ చేద్దాం, వచ్చేయండి. అబ్బా ఇప్పుడు అయిపోయింది కదా మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. ఇదంతా ఈ స్మైలీ మళ్ళీ ఈ ఫ్రై చేసినావు కదా, థ్యాంక్ యూ. సరే నువ్వు తిని చెప్పు, తిని చెప్పినాక నేను నీకు థ్యాంక్ యూ చెప్తా. సేమ్ సేమ్ లాగా సేమ్ ఉందా? బాగుందా? దానికంటే ఇదే డిఫరెంట్, ఇంకా దీంట్లో ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది కదా దానికంటే. ఈ టేస్ట్ అసలు తిరగలేదు, ఎంత బాగుందో. ఒరిజినల్
బాంబే టోస్ట్ శాండ్విచ్ కావాలనుకుంటే, ఈ టేస్ట్ మీరు చూడాలనుకుంటే నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ రెసిపీ ఫాలో అయిపోండి. దీంట్లో వెజిటేబుల్స్ కానీ ఫిల్లింగ్స్ కానీ మీ ఇష్టం ఉన్నట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆలు మసాలా అండ్ చట్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది. కళ్ళు మూసుకొని చెప్తున్నా, సూపర్బ్ ఉంటుంది శాండ్విచ్. ఇంకా వేరే శాండ్విచ్ అసలు తినాలనిపించదు. కళ్ళు మూసుకొని చెప్తాను కదా, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని, అరే కళ్ళు మూసుకొని కూడా ఇది తినగలనరా, ఎంత బాగుంటుంది శాండ్విచ్. నేను తింటుండే మా ఇంట్లో వాళ్ళందరికీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఈ వీడియో ఎప్పుడెప్పుడు ఆపి వాళ్ళందరికీ శాండ్విచ్ చేసేయాలని ఉంది. ఫ్రెండ్స్, ఈ ఈ బొంబాయి శాండ్విచ్ ఇది చూస్తున్నారు కదా, ఇది తింటుంటేనే మాటలు వస్తలేవు, ఏమి వస్తలేవు. ఇట్లా గమ్మున కూర్చొని తినాలని ఉంది, అస్సలు తినుడే ఆపాలని లేదు. సో ఏంది, ఏం చెప్పాలనుకుంటున్నావు? సో నేను చెప్తా, వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో. వానికైతే సూపర్గా నచ్చేసింది. మీరు ఇట్లాంటి ఇంకా రెసిపీస్ చూడాలనుకుంటే మీరు కామెంట్స్లో పెట్టండి. మరి ఆయన డిమాండ్ చేసినట్టు ఎలా చేసి చూపించినాను. మీకు కూడా మమ్మీతో ఇంకా కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాడు డిమాండ్ చేసినప్పుడు ఎట్లా చేసి చూపించినా, మీరు డిమాండ్ చేసినా చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా స్విష్. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.